హాయ్. హలో. వెల్కమ్ టు మై ఛానల్ 'శంకర్ విలాగ్స్'. సో, ఈరోజు మనము ఒక కొత్త టాపిక్‌తో కలుస్తున్నామండి. అదేంటంటే స్పిరిచ్యువల్ బుక్స్ దట్ విల్ ట్రాన్స్‌ఫార్మ్ యువర్ లైఫ్. ఇదేంటంటే నా నేను జనరల్‌గా నా బుక్స్ స్పిరిచ్యువల్ బుక్స్ నేను ఫాలో అయ్యే స్పిరిచ్యువల్ బుక్స్ నేను రిఫర్ చేస్తున్నాను. సో, ఇవి చాలా మంచి నాలెడ్జ్ వస్తుందండి. ఈ స్పిరిచ్యువల్ బుక్స్ చదివితే. ప్లస్ కంటెంట్ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా మీకు చాలా క్యూరియస్‌గా మీకు చాలా మంచి థాట్‌ఫుల్‌గా ఉంటాయి అన్నీన. మీరు ఒకసారి నేను రిఫర్ చేసేటివి ఒకసారి మీరు ఆహ్, మీ దగ్గర మీ దగ్గర వేరేవైనా ఉండొచ్చు. బట్ ఈ కలెక్షన్ వచ్చేసి నా కలెక్షన్. ఈ మంచి కలెక్షన్. ఒకసారి రిఫర్ చేసుకుంటే మీకు మీకు చాలా మంచి అడ్వాంటేజ్ ఉంటాయి లైఫ్‌లో గాని, లేదంటే మీ కెరియర్‌లో గాని ఎక్కడైనా మీకు మంచి యూజ్‌ఫుల్‌గా మీకు చాలా లైఫ్ అనేది చాలా ప్రోగ్రెసివ్‌గా మంచి డెవలప్‌మెంట్‌తో ఉంటుంది. సో, ఇది బుక్స్ ఏంటో చూద్దాం. నేను 5 బుక్స్ నేను సజెస్ట్ చేస్తాను. సో, ఆ 5 బుక్స్ ఏంటో చూద్దాం. సో, స్పిరిచ్యువల్ బుక్స్ దట్ విల్ ట్రాన్స్‌ఫార్మ్ యువర్ లైఫ్. అందులో బుక్ నంబర్ 1 వచ్చేసి 'మైండ్ యువర్ మైండ్' బై వేణుగోపాల్ ఆచార్య. ఇది, ఇది చాలా మంచి బుక్ అండి ఇది. ఇది మైండ్‌కి సంబంధించింది. జనరల్‌గా ఏంటంటే, మన మైండ్‌ని కంట్రోల్ చేయడం చాలా డిఫికల్ట్. అది అసలు మా అది మన కంట్రోల్‌లో ఉండి, మన డిసిప్లిన్డ్ వేలో ఉండాలంటే ఇట్స్ ఇంపాసిబుల్ వే. సో, బట్ ఇట్ ఈస్ నాట్ అచీవబుల్. ఇట్ ఈస్ అచీవబుల్ బట్ విత్ వెరీ, వెరీ హై డిసిప్లిన్డ్ మేనర్. అది మనం అచీవ్ చేయొచ్చు. సో, అది ఏంటి? ఎలాగా? మన మైండ్ అనేది ఎన్ని వేస్‌గా ఉంటుంది? ఎన్ని వేస్‌గా ఆలోచిస్తుంది? అది కంట్రోలింగ్ ఎలా చేయాలి? అనేది ఈ 'మైండ్ యువర్ మైండ్' అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. ఆథర్ కూడా చాలా మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. మంచి ఎగ్జాంపుల్స్ ఉంటాయి. బై వేణుగోపాల్ ఆచార్య. మీరు ఒకసారి ఇది రిఫర్ చేసుకోండి. ఇది అందరికీ మన మైండ్ అనేది జనరల్‌గా ఏంటంటే చాలా క్లమ్జీగా చాలా ఫ్రస్ట్రేషన్స్‌తో చాలా థాట్స్‌లో నిండిపోయి ఉంటాయి. సో, అది ఎలాగా మనం క్లియర్ ఔట్ చేసుకోవాలి? మనం దాని నుంచి ఎలా బయటపడాలి అనేది ఇది ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. సో, అదొచ్చేసి బై వేణుగోపాల్ ఆచార్య అనేది అనే మాంక్ గారు ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సో, మంచి బుక్ ఇది. ఒకసారి మీరు రిఫర్ చేయండి. ఓకే. సెకండ్ బుక్ వచ్చేసి 'సేయింగ్స్ ఆఫ్ శ్రీరామకృష్ణ'. ఇది శ్రీ రామకృష్ణ గారిది మీకు తెలిసిందే. హైయెస్ట్ అచీవ్డ్ సెయింట్ మన ఇండియాలో. సో, అతను సెల్ఫ్ రియలైజేషన్ అచీవ్ చేశారు. సో, అతను లైఫ్‌లో చాలా నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నారు. సో, అతను ఏంటి గెయిన్ చేసుకునే నాలెడ్జ్ ఏంటి అనేది ఈ బుక్‌లో ఉంటుంది. అతను చెప్పినటివన్నీ అన్నీ ట్రూవే అండి. చాలా మంచి మంచి ఎగ్జాంపుల్స్ ప్లస్ మంచి మంచి థాట్స్ అన్నీ చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. మనం దేనికి దగ్గరుండాలి, దేనికి దూరం ఉండాలి, అసలు లైఫ్ అంటే ఏంటి అనేది చాలా బావుంటుంది. మంచి మంచి ప్రొవర్బ్స్ ఉంటాయి. చాలా మంచి సేయింగ్స్ ఉంటాయి. అసలు మీరు ఒకసారి చదివితే మాత్రం ఇంగా ఇది లైఫ్ లాంగ్ మళ్ళీ మళ్ళీ చదవాలనిపిస్తూ ఉంటుంది. సో, ఈ బుక్ అనేది చాలా ఇంపార్టెంట్ మీ లైబ్రరీలో. 'సేయింగ్స్ ఆఫ్ రామకృష్ణ.' ఇదొచ్చేసి బై శ్రీ రామకృష్ణ భట్ పబ్లిష్ చేశారు. సో, ఇది గూడా మీరు ఒకసారి గ్యాదర్ చేసి రిఫర్ చేసుకోండి. ఇది ఒక మంచి బుక్. నెక్స్ట్ వచ్చేసి బుక్ నంబర్ 3 100 ఇన్‌స్పైరింగ్ స్టోరీస్ టు ఎన్రిచ్ యువర్ లైఫ్. ఇది గూడా మంచి స్పిరిచ్యువల్ ఉన్న కంటెంట్ బుక్. ఇదేంటంటే ఒక్కొక్క స్టోరీలో ఒక్కొక్క ఇన్‌స్పైరింగ్ క్వాలిటీ అంటే స్పిరిచ్యువల్ క్వాలిటీ అది గూడా. మంచిగా అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అంటే షార్ట్ స్టోరీసే ఉంటాయి అన్నీ. ఆ షార్ట్ స్టోరీస్‌లో మనము ఆహ్, ఆ నాలెడ్జ్ అనేది మనం ఆటోమేటిక్‌గా గెయిన్ అవుతాం. చాలా మంచి ఎక్సలెంట్ స్టోరీస్ ఉంటాయి. అసలు ఆ స్టోరీస్ వింటుంటేనే చదువుతుంటే చాలా మనకి ఇన్‌స్పైరింగ్‌గా ఉంటుంది. ఆథర్ వచ్చేసి ఫ్రాన్సిస్ జేవియర్. ఇతను కూడా చాలా మంచి ఆథర్. చాలా బుక్స్ రాసారు. సో, మీరు ఈ లైబ్రరీలో ఇది కూడా పెట్టుకోండి. ఇది మంచి క్వాలిటీస్ అనేటివి మనలో అబ్జార్బ్ చేసుకొని మనం మళ్ళీ అవి కల్టివేట్ చేస్తే చాలా మన లైఫ్ అనేది చాలా బావుంటుంది. సో, ఇది చాలా మంచి బుక్. 100 ఇన్‌స్పైరింగ్ స్టోరీస్. ఓకే.
నెక్స్టొచ్చేసి 'హౌ టు బికమ్ రిచ్.' ఇదొచ్చేసి దేవదత్ పట్నాయక్ అని రాసారు బుక్ అనేది. సో, ఇది ఏంటి అంటే జనరల్‌గా అందరికీ కోరిక ఉంటుంది. హౌ టు రిచ్ ఎలాగవ్వాలి? ఏంటి? మనం అని. అది మనము ఎలాగా అచీవ్ చేస్తే బెటరు? దాంట్లో ఏంటేంటి క్వాలిటీస్ ఉండాలి? మనకి కావాల్సిన క్వాలిటీస్ ఏంటి? అది మనం ఎలాగా మనం సేవ్ చేసుకోవాలి మనీ? ఎలా స్పెండ్ చేయాలి? అదే విధంగా మనకి మన వెల్త్ అనేది ఎలాగా ఎంత మనము ఎర్న్ చేయాలి? ఎంత మనము చారిటీలో ఇవ్వాలి? అన్నీ మొత్తం ఎక్స్‌ప్లనేషన్స్. ఇదేంటంటే వేదిక్ అండ్ పురాణిక్ స్టోరీస్‌తో క్లబ్ చేసి అక్కడి నుంచి మనం డిరైవ్ చేసుకొనొచ్చారు ఈ పట్నాయక్ గారు. చాలా బావుంటుంది బుక్ మాత్రం. నేనిది ఫుల్ ఫ్లెడ్జ్‌గా చదవలేదు. నేను కొద్దిగా చదివాను. ఓన్లీ కొద్దిగా చదివితేనే నాకు చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిచ్చింది. అసలు ఆ స్టోరీస్ నుంచి మనం డిరైవ్ చేసుకున్న లెసన్స్ ఏంటి అనేది ఇతను లైఫ్‌లో అతను గెయిన్ చేసుకొని ఇతను మనకు చెప్తారనమాట. అదే మనం ఫాలో అవుతే చాలా బావుంటుంది. లైఫ్‌లో మనం రిచ్‌గా అనేది ఎలా ఉంటామనేది మనం ఈ బుక్‌ని చూసి చదివిన తర్వాత మనకు తెలుస్తుంది. సో, ఇది గూడా చాలా మంచి బుక్ అండి. 'హౌ టు బికమ్ రిచ్' బై దేవదత్ పట్నాయక్. ఇక లాస్ట్ బుకొచ్చేసి మీకు తెలిసిందే భగవద్గీత. భగవద్గీత అందరికీ ఉండాల్సిందే. అందరూ చదవాల్సిందే. సో, అది భగవద్గీత అనేది మనకొక బైబిల్ లాంటిది. సో, జనరల్‌గా ఏంటంటే భగవద్గీత చాలా ఆథర్స్ ఉన్నాయి. చాలా మంచి ఆథర్స్ ఉన్నారు. చాలా మంచి బుక్స్ ఉన్నాయి. బట్ నేను నా నా ఒపీనియన్ ప్రకారం మంచి ఆథర్ ఏంటంటే స్వామి ముకుందానంద గారని ఫిలాసఫర్ మంచి గుడ్ హైయెస్ట్ ఫిలాసఫర్ అండ్ కమ్ సెయింట్ ఇన్ మంచి హీ అచీవ్డ్ వెరీ వెరీ గ్రేటెస్ట్ అవార్డ్స్ ఆల్సో. అవార్డ్స్ కూడా చాలా మంచిగా గెయిన్ చేసుకున్నారు స్పిరిచువల్ నాలెడ్జ్‌లో. అలాగే చాలా మంచి బుక్స్ రాసారు. చాలా చాలా బుక్స్ రాసారు. సో, ఇతను రాసింది చాలా బావుంటుంది భగవద్గీత. సో, మీరు ఒకసారి భగవద్గీత మీరు జనరల్‌గా మీరు రిఫర్ చేయాలి అనుకుంటే, ఈ బుక్ ద్వారా మీరు రిఫర్ చేసుకోవచ్చు. చాలా బావుంటుంది భగవద్గీత గూడా. సో, ఇవండి 5 బుక్స్ నా లైబ్రరీలో ఉంటాయి. నే నేను అప్పుడప్పుడు చదువుతూ ఉంటాను నాకు నాలెడ్జ్ రావడానికి. సో, ఇవి మీరు మీ స్పిరిచ్యువల్ బుక్స్‌లో మీరు యాడ్ చేసుకుంటే కూడా మంచి నాలెడ్జ్ వస్తుంది. మంచిగా మంచి మంచి క్వాలిటీస్ అన్నీ గెయిన్ చేసుకుంటారు. అలాగే మీ లైఫ్ అనేది చాలా స్మూత్‌గా, ప్రోగ్రెసివ్‌గా ఉంటుంది. సో, ఈరోజు టాపిక్ ఇదండి. స్పిరిచ్యువల్ బుక్స్ గురించి. మళ్ళీ నెక్స్ట్ సెషన్‌తో మంచి టాపిక్‌తో కలుద్దాం. అంతవరకు బాయ్. థాంక్ యూ.